అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గవర్నమెంట్ బాధ్యత మర్చిపోయి మంచి అవకాశం ఇచ్చింది ప్రజలు. బాగా గొప్ప చేస్తామండి. రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు, ప్రజలు అల్లకల్లోలంగా ఉన్నారు. తెలంగాణ ఎవడు కూడా సంతోషంగా లేడు. కనీసం ఈ 3 ఏళ్ళన్నా, ఈ 2.5 ఏళ్ళన్నా ప్రజల మీద దృష్టి పెడితే వాళ్ళకైతే పేరు వస్తుంది. ఏంది సిట్ ఏంది, పిట్ ఏంది, అది ఏం చేసినని ఫోన్ ట్యాపింగ్కి ఏం క్రైటీరియాకి ఏం సంబంధం ఉంటుంది? గవర్నమెంట్లో ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళ పనులు చేస్తుంటారు. ఇప్పుడు చేస్తలేదా? ఫోన్ ట్యాపింగ్ అయితే లేదా? మంత్రులు అంటలేరా? ఎమ్మెల్యేలు అంటలేరా? ఇవన్నీ కూడా బొగ్గు గనులది బయటికి రావడము, బొగ్గుది. తర్వాత మంత్రుల పంచాయతీ అట్లా కోమటిరెడ్డి గారు అలగడం, బట్టి గారు నేను ఉంటానా పోతానా ఏంది అని చెప్పడము, గవర్నమెంట్ పడగొట్టాలని వాళ్ళే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాని నుంచి బయటపడడానికి డైవర్షన్ స్కీమ్ ఇదంతా. ఏం లేదు, చిన్న చిల్లిగా కూడా ఏం లేదు. కార్ రేజింగ్ అని వచ్చిందా? 40 కోట్ల స్కామ్ కార్ రేజింగ్ అని 100 కోట్లు అందాల బామలకు పెట్టినరు, 100 కోట్లు ఫుట్బాల్కి పెట్టినరు. విచ్చలవిడిగా ఒక బిల్డర్ని పోయి అడగండి, సంతోషంగా ఉన్నాడు. ఇట్లా ఇట్లకి చుట్టూ అడగండి. ఇల్లు కట్టాలంటే డైరెక్ట్గా ఇన్ని డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ చేసి అట్లా దేశం ఉందా? ఎట్లా కర్ణాటకలో ఉంది, గీడుంది. ఎవడన్నా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎస్ఎఫ్టీకి ఇంత భూమిలో పంచాయతీ పోతే 30% ఇస్తావా, 50% ఇస్తావా? 3-4 మంత్రుల పనే ఇది ఉంది. అంతా మంత్రులు దందా, బ్రోకర్ దందా పెట్టుకున్నారు. హైదరాబాద్లో బిల్డర్లను ఆఫీసులు పెట్టుకున్నారు. ఏరియా వైజ్గా మొత్తం 10-20 ఆఫీసులు పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పెట్టుకొని కేసులు తీసుకొని వీళ్ళ మంత్రుల దగ్గరకు వస్తే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇది నడుస్తుంది దందా. ఇవన్నీ బయటపడడానికి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ ఎవ్వడు నమ్మడు, ప్రజలు ఎవ్వడు నమ్మడు. ఎన్ని కేసులైనా, ఎన్ని అరెస్టులైనా సిద్ధంగా ఉన్నాము. దానిలో గవర్నమెంట్ చట్టం మీద చాలా గౌరవం ఉంది. ఎదుర్కొంటాం, డైరెక్ట్ ఎదుర్కొంటాం. ఇది పద్ధతి కాదు. ఇది మీడియాలు కూడా చెప్పాలా, హామీల మీద దృష్టి పెట్టాలని చెప్పాలి. ఇవన్నీ ఏంది, ఒకరు ఐఏఎస్లను లాగుతారు, అధికారులను లాగుతారు, వాళ్ళ మీద కోపం మీద జర్నలిస్టులను కేసులు పెడతారు, వీళ్ళ మీద కేసు అందరిని లాగుతారు. అందరినీ మలినం చేస్తారు. తెలంగాణలో ఎవడన్నా రావాలి, పెట్టుబడి పెట్టాలంటే అనేటట్లే చేస్తారు. అంతా చేయని పోయి ఏమైతే అక్రమ చేస్తే జైళ్ళకి భయపడరా? తెలంగాణ భయపడితే తెలంగాణ వస్తుందా? ఇది తెలంగాణ అందరిది అని చెప్పి అందరిని కడుపులో పెట్టుకొని బతకాలని చెప్పి అందరికీ ఒక బతుకు తెరువు చూపాల తెలంగాణ అనేది మా ఉద్దేశం. అది అన్ని ప్రాంతాలు ఎక్కడ తిండి లేకుండా ఈడొచ్చి బతకట్టట్టు చేయాలనేది. ఇవాళ తెలంగాణలో అంటేనే చేయాలంటే చేస్తారు. వీళ్ళంతా ఇక్కడ ఆఫీసర్లు పనిచేయాలనేది ఉంది. అందరికి కూడా రాజకీయంలో ఎవరైనా రావాలంటే కూడా గిట్లుంటాయి అనేటట్లు వ్యవహారం అంతా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇంత పేరు ఉంటుంది. లేకపోతే చరిత్రలో ఈ ప్రభుత్వం మళ్ళీ 10-20 ఏళ్ళు కూడా ఎవరు దగ్గర కూడా రానియరు. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వండి. మున్సిపల్ రిజర్వేషన్, మున్సిపల్ బీసీలు గొడవ చేస్తారని ఇవన్నీ డ్రామా. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి, జెండా మోషన్లకు పదవులు ఇవ్వండి. కార్యకర్తలను మర్చిపోయి, ప్రజలను మర్చిపోయి ఇదేందా ఇదంతా?